హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే నెల్లూరుకి వెళ్తున్నాను బికాజ్ అక్కడ ఒక కొత్త రిసార్ట్ ఓపెన్ చేశారంట. సో ఐ వాంటెడ్ టు సీ అది ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దామని. వీ వేర్ సపోజ్ టు లీవ్ బై 6 AM, ఎందుకంటే మేము అక్కడ చెక్ ఇన్ చేయాల్సింది 10 o'clock ఏమో. బట్ స్టిల్ ఇక్కడ 10 అవుతుంది, మేము ఇక్కడే ఉన్నాము ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్ ఆఫ్ సడన్. యూ కెన్ సీ మొత్తం ఫాగ్, లైక్ మే మంత్లో ఇంత వర్షం పడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నుండి పడుతూనే ఉంది, ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ అయింది. సో కొంచెం తగ్గాక స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్లీ ఎలానో అంత దూరం వెళ్తున్నాం కదా అని ఒక మంచిగా షూట్ చేసుకుందామని అవుట్ఫిట్ కూడా ప్యాక్ చేసుకున్నాను, ఒక లాంగ్ ఫ్రాక్. బట్ హ్యావ్ సీన్ ద వెదర్, అక్కడ కూడా వర్షం చాలా పడుతుందని తెలిసింది. దాని తర్వాత ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్, అంటే రిస్క్ తీసుకోవాలనిపించలేదు బికాజ్ అది చాలా లాంగ్ ఫ్రాక్ అనమాట, పెద్దది. అక్కడ బీచ్లో తీసుకుందాం అనుకున్నాము, వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. సో దీస్ ఆర్ మై క్యూట్ లిటిల్ బ్యాగ్స్. ఇట్ వాస్ లైక్ 2 to 3 days ట్రిప్, సరిపోతుందని తీసుకున్నా. విచ్ ఈస్ ఇది వర్కింగ్ డే కాబట్టి ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ మై లగేజ్. So this was the outfit I wore today, as it was like 3 to 4 hours journey ఉంటుంది కాబట్టి I wanted it to be comfortable. So many people were asking me in my DMs that ఇదేంటి అని. This is literally my vision board. I want to complete at least few in this, I mean ఇక్కడ ఉన్న వాటిలో అట్లీస్ట్ ఫ్యూ అయినా ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలి అని ఉంది. ఒకటైతే చార్ధామ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ థింక్ 2 to 3 ఇన్ దిస్ వన్ ఈస్ పెండింగ్. ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా. హెల్త్ సహకరించట్లేదు. సమ్టైమ్స్ లైక్ వెన్ వీ హ్యావ్ మనీ మనకి టైం ఉండదు, టైం ఉన్నప్పుడు మనీ ఉండదు. నవ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ హెల్త్ సరిగ్గా లేదు. అండ్ దిస్ ఈజ్ జ్యోతిర్లింగాస్. ఈ జ్యోతిర్లింగంలో కూడా దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ ఐ హ్యావెంట్ కంప్లీటెడ్. మధ్య ప్రదేశ్ అండ్ దిస్ ఐ హ్యావ్ టు కంప్లీట్, అండ్ దిస్ వన్ ఆల్సో. 3 కంప్లీట్ చేసేస్తే ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఎవ్రీడే మార్నింగ్ నేను లేచిన వెంటనే ఫస్ట్ చూసేది ఇదే అనమాట, బికాజ్ రోజు చూసి మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా ఈ మధ్య. సో ఈ చార్ధామ్ని డైలీ చూస్తున్నా, సో దట్ కొంచెం నాకు యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుందని కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఈ ఇయర్ ఎట్లయినా ఇది ఒక్కటి మిస్ అయినా 11 అయితే కంప్లీట్ చేసేస్తాను జ్యోతిర్లింగాస్. మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్తున్న దారి మొత్తం ఇలానే ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైక్ హాఫ్ అన్ అవర్కి ఒక్క వెహికల్ వస్తుందంటే. అవుట్స్కర్ట్స్ కాబట్టి, దట్టు కోస్టల్ ఏరియా కాబట్టి అసలు జనాలే లేరు. ఈ ఊరంతా ఇలానే ఉంది. సో బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్. మేము వెళ్తున్నది బీచ్ రిసార్ట్. సో ఇక్కడే ఇప్పుడు ఇలా ఉందంటే అక్కడ ఇంకా బాగుంటుంది. వీఆర్ లైక్ 23 kilometers అవే ఫ్రమ్ దట్ రిసార్ట్. 40 minutesలో వెళ్ళిపోతాము బికాస్ దిస్ రోడ్ వాజ్ నాట్ దట్ మచ్ గుడ్. ఇక్కడ కొంచెం బాగుంది, వచ్చిన రోడ్ మొత్తం ఫుల్ గుంతలు గుంతలుగా ఉన్నాయి. అయితే ఇంకా బాగుందంటే మన తిరుపతి నుండి ఎగ్జాక్ట్లీ లైక్ 3 to 4 hours వీ కెన్ రీచ్ హియర్. చాలా బాగుంది. సో ఇదైతే రిసార్ట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే బీచ్ ఉంది. రిసార్ట్ నేమ్ అయితే తరంగ్. యూ కెన్ సీ ఇట్ ఇన్ గూగుల్. అండ్ వీ హ్యావ్ ప్రైవేట్ పూల్ ఆల్సో. ఆ పూల్కి యాక్సెస్ ఉంటుంది. ఐ మీన్ ఎవరైతే ఈ రిసార్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆ పూల్, అండ్ ఆల్సో ఇక్కడే ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంది.
ఓ క్యూట్, అసలు ఎంత బాగుందో. ఇవైతే కాటేజెస్, ఐ మీన్ ప్రైవేట్ రూమ్స్ అనమాట. సో వీ హ్యావ్ బుక్డ్ దిస్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా అటువైపు దానికి వస్తున్నారు. దే ఆర్ యాక్చువల్లీ ఇన్ నెల్లూరు. ఇక్కడ నుండి నెల్లూరుకి 30 కిలోమీటర్స్ దాకా ఉంది. దే ఆర్ ఆన్ ద వే. దిస్ ఈస్ హౌ కాటేజెస్ లుక్ లైక్. పూల్. యాక్చువల్లీ మేము ఉన్నది 3 మెంబర్సే కాబట్టి ఈ రూమ్ తీసుకున్నాం అనమాట. విచ్ ఇస్ ఐ డోంట్ నో డీలక్స్ ఆర్ సంథింగ్. ఇక్కడ ఉన్నది ఇది ఒక్కటే అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ బుక్ అయిపోయిందనమాట. సో యాజ్ ఆఫ్ నో కింద ఉన్నది ఇది తీసుకున్నాం బికాస్ పైకి నేను ఎక్కలేను. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి లంచ్ ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ రెస్టారెంట్ ఉంది. సో వీ కెన్ గెట్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. As we are veg, we ordered veg fried rice and gobi manchurian and one ice cream. సో ఇదైతే ప్రీమియం అనమాట. పైన రూమ్ అన్ని రూమ్స్కి ఒకటే సైజు, బట్ వీ విల్ గెట్ దట్ బాల్కనీ. దట్స్ ఇట్. సో దిస్ వాస్ ద రూమ్ మై ఫ్రెండ్స్ వర్ టేకెన్. సో యూ కెన్ సీ త్రూ ఫ్రమ్ దిస్ రూమ్. యూ కెన్ సీ ద బీచ్ అండ్ ఆల్ క్లియర్లీ. 2 రెసార్ట్స్ ఉన్నాయి ఇలా ప్రైవేట్వి. రిమైనింగ్ వల్ల అక్కడ ఉన్నాయి విచ్ ఈస్ కామన్. ఇక్కడ నుండి అయితే మొత్తం చూడొచ్చు బీచ్ని. సో నేను బీచ్కి సరిపోయేలా అవుట్ఫిట్ అయితే తీసుకొచ్చాను. ఇది ఓవర్ కోట్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోతాను. నేనైతే ఫాస్ట్గా మేకఓవర్ చేసుకొని షూట్ చేసుకుందామని బీచ్కి వచ్చాను. ఐ ఆమ్ వెరింగ్ ఓవర్ కోట్ టుడే. ఓవర్ కోట్ అంటే ఒక పెద్ద లెంతీ క్లాత్తో ఒక పెద్ద ఓవర్ కోట్ చేశాను అనమాట. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇయరింగ్. అండ్ ఈ బీచ్లో అసలు జనాలే లేరు. యూ కెన్ సీ అసలు ఎవ్వరు లేరు. బగారా రైస్, రైతా, నాన్ వెజ్ అండ్ రోటీ పెట్టారు. ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ కర్డ్. ఇప్పుడే డిన్నర్ చేసాము. ఇక్కడ యాక్చువల్లీ ఈ రెసార్ట్కి వచ్చేటప్పుడు మాకు తెలీదు ఫుడ్ ఇంత వర్స్ట్గా ఉంటుందని. ఆఫ్టర్నూన్ లంచ్ బాగాలేదు, ఇప్పుడు డిన్నర్ కూడా అస్సలు బాగాలేదు. ప్రైజెస్ ఏమో ఓవర్ ఎక్స్పెన్సివ్ పెట్టారు. ఏం తిన్నా అసలు అస్సలు బాగాలేదు. నార్మల్ కాఫీ, టీ కూడా బాగాలేదు. బెటర్ అంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక 20 కిలోమీటర్స్ అట్లా వెళ్తే వీ కెన్ గెట్ సమ్ ఫుడ్. డిన్నర్ అయిపోయి బయటకు వచ్చామన్నమాట. ఇట్ వాస్ రియలీ గుడ్. మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. కాసేపు ఆగింది. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నిన్న 2 o'clock అయిపోయింది నైట్ పడుకోవడానికి. బికాజ్ వీఆర్ ప్లేయింగ్ till 2 అండ్ వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ అయింది, ఇప్పుడే లేచాము. ఇక్కడ అందరికీ కామన్ బుఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. దానికి కూడా టైమింగ్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే బుఫే సిస్టమ్ పెట్టారు. సో పీపుల్ కెన్ బుఫే ఫుడ్. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బోండాలు, ఇడ్లీ, దిస్ ఇస్ పొంగల్. యూ కెన్ ఈట్ ఆర్ డ్రింక్. ఇదైతే గేమ్స్ రూమ్. చాలా బాగుంది యాక్చువల్లీ. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గేమ్స్. ఇక్కడ క్యారమ్స్ ఉన్నాయి. స్పేషియస్గా కూడా ఉంది. సో మెనీ పీపుల్ కెన్ సిట్ హియర్ అండ్ ప్లే. మార్నింగ్ నుండి కిడ్స్ అయితే ఇక్కడే ఉన్నారు. దిస్ వాల్ పేపర్ వాజ్ సో గుడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, అవి రిసార్ట్స్ అనమాట, ప్రైవేట్ రిసార్ట్స్. సో ఒక్క దాంట్లో కింద పైన కలిపి 3 ఉన్నాయి. ప్రీమియం, ఎలైట్, డీలక్స్.
సో అవి రెండు కలిపి 6. ఇటువైపు వచ్చి పార్టీ స్పేస్ అని, పైన కొంచెం పార్టీ స్పేస్ ఉంది, కింద డైనింగ్ ఏరియా. ఇటువైపు ఉన్నవి కామన్ రూమ్స్, కింద ప్లే ఏరియా ఉంది, పైన 4 రూమ్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నార్మల్ సటిల్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ అనమాట ఇక్కడ పైన ఉన్నవి. ఇవాళ అయితే సెకండ్ డేకి నేను ఈ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ లేయడమే లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో దీంతో ఇప్పుడు కొంచెం సేపు షూట్ చేసుకొని ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆర్ ఎల్స్ వి విల్ స్టే హియర్ టుడే. సో లెట్స్ సీ. This is how I spent my vacation here. If you like my videos, please like, share and subscribe to my YouTube channel.